విఘ్నేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక మాసం హరిహరుల మాసం. ఈ నెలలో శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించిన, హరి విష్ణువుని సేవించిన దేవతలందరి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. కార్తీక మాసంలో చేసే పుణ్యకార్యాల వల్ల కలిగే ఫలితం అంతా ఇంతా కాదు, ఇక ఏ ఇతర మాసం వల్ల లభించదు. అటువంటి ఈ కార్తీక వ్రతం సకల పాపనాశిని, ఇహ పరములయందు మోక్షప్రదాయిని. అటువంటి ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివిన వారికి, విన్నవారికి అనన్యమైన పుణ్యం లభిస్తుంది. కనుక ఈరోజు మొదటి అధ్యాయాన్ని విని ఆ ఈశ్వరుడి కృపకు పాత్రులమవుదాం. కార్తీక పురాణము మొదటి అధ్యాయము కార్తీక మాహాత్మ్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండమందలి ఆర్యవర్తమునందు సర్వతీర్థమయమైన నైమిషారణ్యమను పవిత్ర స్థలముండెను. అక్కడ సర్వ ఋషుల పరమగణ్యుడైన సూత మహాముని తపోవన మధ్యమున సుందరమయమైన ఒక ఆశ్రమమును నిర్మించెను. అక్కడ ఆయన శౌనకాది మహామునులతో సహవాసము చేసి ధర్మ మార్గమును ప్రచారం చేస్తూ యజ్ఞ యాగాదులను నిర్వర్తించుచు వేద పారాయణ ధ్వనుల మధ్య కాలమును మధురముగా గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు తమ గురుతుల్యుడైన సూతుని గాంచి, ఆర్య, మీ కరుణతో మేము వేదాంగ రహస్యములను అనేకానేక పురాణ ఇతిహాసములను సవివరముగా తెలుసుకొంటిమి. అందుచేత ఓ మహాముని, కార్తీక మాసము సర్వ పాపహరమని విన్నాము. దాని యొక్క మాహాత్మ్యమును, వ్రత మార్గమును, దాన ఫలములను కూడా విశదీకరించి మా అందరికీ ఉపదేశించవలనని భక్తితో కోరుచున్నాము అని వేడుకొనగా, అంతటా సూత మహాముని, ఓ ముని పుంగవులారా, ఒకానొకప్పుడు ఇదే కోరికను దేవర్షి నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను అడిగెను. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఆనందముగా ఈ కార్తీక మాస వైభవం గురించి దేవర్షి నారదునికి తెలియజేసెను. అదేవిధంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి ఎట్లా వివరించారో అదే విధముగా బ్రహ్మదేవుడు నారదునికి వినిపించెను. పూర్వం ఒకానొక దినమున ఆకాశ మార్గమున పార్వతీ పరమేశ్వరులు విహరిస్తున్న సమయమున పార్వతీదేవి ఇలా అడిగెను, ప్రాణేశ్వరా, సర్వ మానవులకు వర్ణభేదము లేకుండా ఆచరించదగినదై శాస్త్ర సమ్మతమై సకల ఐశ్వర్యములను ప్రసాదించు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరింపబడేటటువంటి ఒక వ్రతమును వివరింపుడని కోరెను. అప్పుడు పరమేశ్వరుడు చిరుమందహాసముతో, దేవి, నీవు అడుగుచున్న ఆ వ్రతము అత్యంత పావనమైనది. దాని యొక్క విశేషమును ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడైన జనక మహారాజుకు ఉపదేశించుచున్నాడు. ఆ మిథిలలో జరుగుతున్న ఆ దివ్య సంభాషణను వినుము అని పరమేశ్వరుడు దివ్య దృష్టితో ఆ మిథిల దిశను పార్వతీదేవికి చూపించెను. అచ్చట ధర్మ సంస్కారములతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్న మిథిలకు మహాముని వశిష్ఠుడు విచ్చేసిరి. ఆ మునివర్యుని దర్శనము కలిగినంత మాత్రమునే జనకుని మనస్సు ఆనందముతో ఉప్పొంగెను. వశిష్ఠునికి ఎదురేగి స్వాగతం పలికి అర్ఘ్య పాద్యములతో సత్కరించెను. స్వయంగా ఆయన పాదములు కడిగి ఆ పవిత్ర జలమును శిరస్సుపై జల్లుకొనెను. ఆ ఆనంద పారవస్యంతోనే జనకుడు, ఓ మహాయోగి, మీ పాద స్పర్శ వలన నా శరీరము, నా రాజ్యము, నా రాజ్యంలోని ప్రజలు పవిత్రులమైతిమి. మీ రాకతో నా దేశానికి పరమ పుణ్యము లభించెను. తమరు ఇచ్చట కేల వచ్చితిరో సెలవొసంగుడని వేడుకొనెను. అంతటా మునివర్యుడు, ఓ జనక మహారాజా, నేను ఒక మహాయజ్ఞమును ఆరంభించుటకు సంకల్పించి తిని. ఆ క్రతువును సక్రమంగా పూర్తి చేయుటకు కావలసిన అర్ధబలం మరియు అంగబలములను నీ సహాయంతో పొందవలనని తలచితిని. అందుకే నీ సన్నిధిని ఆశించి ఇటు వచ్చి తిని అను పలుకగా
అంతట జనకుడు, ఓ మునీశ్వర, మీ ఆజ్ఞను నేను శిరసా వహిస్తాను, స్వీకరింపుడు. కాని చిరకాలముగా నా హృదయంలో ఒక గంభీరమైన సందేహము నన్ను కలవరపరచుచున్నది. ఆ సంశయమును తీర్చుకొనుటకు మీలాంటి దైవజ్ఞులైన మునుల కరుణ కోసం ఎదురు చూస్తున్నాను. నా అదృష్టము కొలది నాకీ అవకాశము దొరికినది. ఓ గురురత్న, నా సందేహమేమిటంటే, సంవత్సరములో గల మాసములన్నింటిలో కార్తీక మాసమే ఎందుకంత పవిత్రమైనది? ఆ కార్తీక మాస వైభవము, గొప్పతనం ఏమిటి అనే సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మాహాత్మ్యమును గురించి వివరించవలసినదిగా కోరుచున్నాను అని పలికెను. అప్పుడా వశిష్ఠ మహర్షి చిరుమందహాసముతో, మహారాజా జనక, నీవు శ్రద్ధతో అడిగిన ప్రశ్న నాకెంతో సంతోషాన్ని కలిగించినది. నేను నీ సంశయమును తప్పగా తీర్చగలను. ఈ వ్రత కథ సకల మానవులకును ఆచరించదగినది, సకల పాపములను పోగొట్టునది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపముగానున్నది. ఈ మాసమునందు ఆచరించు వ్రత ఫలము ఇంత అంత అని చెప్పనలవిగానిది. వినుటకు కూడా అంతే ఆనందదాయకమైనది. అంతియేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సకల సౌభాగ్యములను ప్రసాదించగలదు. నీలాంటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకోవడం ఎంతో ఉత్తమమైనది. కాబట్టి శ్రద్ధగా మనస్సుని ఏకాగ్రం చేసి ఆలకింపుము అని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట. ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా, ఏ మానవుడైనను, ఏ వయసువాడైనను ఉచ్చ నీచ భేదములను లేకుండా ఈ కార్తీక మాస వ్రత విధానమును ఆచరించవచ్చును. ఆ మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకువజామునే లేచి కాలకృత్యములను తీర్చుకుని స్నానం చేసి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో అపారమైన పుణ్య ఫలము లభిస్తుంది. కార్తీక మాస ప్రారంభమునే యజ్ఞములు, విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరింపవలయును. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయును. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేవాలి, కాలకృత్యములు తీర్చుకోవాలి. నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకుని మరల నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్య ప్రదానమొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములనర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునకు సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని, దేవాలయములో గాని, లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణమును చదువవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయమందు గాని, విష్ణాలయమందు గాని, లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజింపవలయును. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలయును. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారలు వ్రతము చేసిన వారలను జూచి వారికి నమస్కరించినచో
వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.